లక్కీ కథల లోకం. అనగనగా ఒక ప్రకృతి సౌందర్యం కలిగిన దట్టమైన అడవి ఉంది. అందులో ఆ అడవికి రాజు అయిన సింహం ఉండేది. సింహం ఒక పెద్ద వృక్షం నీడలో గాఢ నిద్రలో ఉండగా ఆ అడవిలోనే నివసిస్తున్న ఒక చిట్టి ఎలుక అక్కడికి ఆడుకుంటూ వచ్చింది. ఆ ఎలుక సింహం దగ్గరకు వచ్చి సింహం ముక్కులో తోక పెట్టి నిద్రపోతున్న సింహాన్ని నిద్రలేపేసింది. అలా సింహం ఒక్కసారిగా కళ్ళు తెరిచి యాంగ్రీ కోపంతో ఎలుకను చూసింది. వెంటనే ఒక క్షణంలోనే సింహం తన పంజాతో ఎలుకను తొక్కి పట్టుకుంది. ఎలుక గజ గజ వణుకుతూ ప్రాణభయంతో చూస్తూ, మహారాజా, నన్ను వదిలేయండి, ఏదో ఒక రోజు నేను మీకు సహాయం చేస్తాను అని ఎలుక ప్రాధేయపడింది. ఆ మాట విన్న సింహం ఒక్కసారిగా పెద్దగా నవ్వసాగింది. నువ్వు నాకేం చేయగలవు, పో అని సింహం ఎలుకకు ప్రాణభిక్ష పెట్టింది. అలా జరిగిన మరుసటి రోజునే వేటగాళ్లు అడవిలో జంతువుల కోసం ఉచ్చ బిగించాడు. ఆ దారిలో నడుస్తూ వస్తున్న సింహం అది గమనించుకోకుండా వేటగాడు వేసిన ఉచ్చులో చిక్కుకుపోయింది. సింహం ఎంత ప్రయత్నించినా ఉచ్చు నుండి బయటపడలేకపోయింది. అలా దారిని పోతున్న ఎలుక ఆ శబ్దం విని సింహం దగ్గరకు పరుగున వచ్చి ఆశ్చర్యపోయింది. క్షణం కూడా ఆలోచించకుండా ఎలుక వెంటనే తన చిన్న పళ్ళతో ఉచ్చును కొరకడం ప్రారంభించింది. చివరికి వల తెగిపడి సింహం విముక్తి పొందింది. నన్ను కాపాడింది నువ్వే అంటూ సింహం ఎలుకకు తన కళ్లతోనే కృతజ్ఞత తెలిపింది. అలా వాళ్ళు కలిసి తిరిగి తమ ప్రదేశానికి పయనమయ్యారు. ఇందులో మనం తీసుకోవాల్సిన నీతి ఏంటి అంటే, చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు.